కోటీశ్వర్లు ఇలాంటి చెత్త పెయింటింగ్స్ని కోట్లు పెట్టి ఎందుకు కొంటారు? కొంతమంది కోటీశ్వర్లు ఏమో వాళ్ళకి పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ కొంటారు, కొంతమంది ఏమో వాళ్ళ స్టేటస్ని షో ఆఫ్ చేసుకోవడం కోసం కొంటారు. కానీ కొంతమంది గవర్నమెంట్ నుంచి కోట్ల మనీ సేవ్ చేసుకోవడం కోసం ఇలాంటి పెయింటింగ్స్ కొంటారన్న విషయం మీకు తెలుసా? ఈ కేటగిరీ గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. ఏంటంటే, ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. అతనికి గవర్నమెంట్ నుంచి 100 కోట్లు ట్యాక్స్ పే చేయమని ఆర్డర్ వచ్చింది. అయితే అతని 100 కోట్లు ట్యాక్స్ పే చేయకుండా 25 కోట్లు పెట్టి ఒక పెయింటింగ్ కొన్నాడు. పెయింటింగ్ కొని ఆ పెయింటింగ్ని ఇంటికి తీసుకెళ్లకుండా ఒక ఫ్రీ పోర్ట్కి తీసుకెళ్ళాడు. ఫ్రీ పోర్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి, కానీ కస్టమ్స్ రూల్స్ ఇక్కడ అప్లై అవ్వవు. అంటే కస్టమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇతను ఈ పెయింటింగ్ తీసుకెళ్ళి ఈ ఫ్రీ పోర్ట్లో పెడతాడు. పెట్టినాక అతని ఇన్ఫ్లుయెన్స్ అంతా యూస్ చేసి తన ఫ్రెండ్స్తో కానీ సోషల్ మీడియా కానీ ఏదైనా సరే యూస్ చేసి ఆ పెయింటింగ్ వాల్యూని పెంచుతాడు అనమాట, హైప్ క్రియేట్ చేసి. సో 25 కోట్లకు కొన్న ఈ పెయింటింగ్ 100 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత ఏం చేశాడంటే, తీసుకెళ్ళి ఒక మ్యూజియంకి డొనేట్ చేశాడు. ఇతను సెల్ చేయలేదు, కానీ ఒక మ్యూజియంకి డొనేట్ చేశాడు. సో దీని వాల్యూ 100 కోట్లు. ఇప్పుడు ఆ మ్యూజియంకి డొనేట్ చేశాడు. ఇప్పుడు ఏమవుద్దంటే, గవర్నమెంట్ దీన్ని చారిటీ డొనేషన్ కింద కన్సిడర్ చేసి ఇతను పే చేయాల్సిన ట్యాక్స్ని 100 crores వేవ్ ఆఫ్ చేసేస్తుంది, అంటే తీసేస్తుంది అనమాట. ఇతను పెయింటింగ్ కొన్నది 25 కోట్లకే, కానీ ట్యాక్స్ వేవ్ ఆఫ్ అయింది 100 crores, అంటే ఇతను 75 crores సేవ్ చేశాడు. కోటీశ్వర్లు ఇట్లా వాళ్ళ ట్యాక్స్ మనీని సేవ్ చేసుకోవడం కోసం ఇట్లాంటి పెయింటింగ్స్ కొంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి.